లేదా గేలి చేయుట, లేదా అనేక మందిని తోలనాడి, అనేక మందిని తక్కువ చేసి హీనంగా మాట్లాడడం అనేక మంది జీవితాల్లో కనబడుతూ ఉంటుంది. ఈ రోజున దేవుడు పరిహాసం వలన కలిగేది ప్రమాదమే. పరిహాసం వలన కలిగేది ఆ క్షణానికి నవ్వుకోవచ్చు, ఆ క్షణానికి నవ్వుకోవచ్చు, ఓకే. కానీ దాని తర్వాత వచ్చే ఫలితం ఏంటంటే ప్రమాదమే. ఎందుకు అంటే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, భక్తులు కానిటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వారి జీవితాలను చూసినప్పుడు వాళ్ళు పరిహాసం చేసిన ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి సంఘటనలో కూడా వాళ్ళకు ఎదురయ్యేది ప్రమాదమే. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది బిడ్డలు లేకుండా శాపగ్రస్తులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రాణాలు కోల్పోయడం, బిడ్డలు లేని గొడ్రాలుగా జీవితాంతం మిగిలిపోవడం చాలామంది ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఒకరి జీవితాన్ని ఎగతాళిగా మాట్లాడితే నీకు బిడ్డలు ఉండరు, దేవుడిస్తాడు దేవుడిస్తాడు అని అనుకున్నా ఒకరి జీవితాన్ని నువ్వు ఎగతాళిగా మాట్లాడితే, ఒక ఆవిడికి బిడ్డలు ఉండకుండా దేవుడు చేశాడు, నీకు జీవితాంతం బిడ్డలు పుట్టరు అన్నాడు. ఎందుకు అంటే ఆవిడ ఎగతాళి చేసింది స్వయంగా భక్తుడైన దావీదుని. ఆయన స్థాయి ఎగతాళి చేసే స్థాయి కాదు. కాబట్టి ఇలా కొంతమంది జీవితం చూసినప్పుడు జీవితాంతం బిడ్డలు లేకుండా ఉండే స్థితి, లేదా అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, కష్టాలు కోరి తెచ్చుకున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది. చాలామందిని మనం సింపుల్గా చెప్తాను. ఒక ఉదాహరణ, పొట్టిగా ఉన్న చూసారా, పొట్టోడు రా అంటాడు. మనం సింపుల్గా పొట్టోడు, బండదే, బండదే, దెబ్బది, బక్కలది మనం అంటాం తేలిక. అటువంటి మాటలు కూడా మన ఉచ్చారణలో కూడా రాకూడదని దేవుడు అంటున్నాడు. లావుగా ఉంటే నువ్వు బండది అలాగే చెప్తారు. వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా కోపం ఉంటే అదే ఆ బండది లేదు అంటారు, ఆడే ఆ బక్కోడు లేడు. వాస్తవానికి గుడ్డోడైనా సొట్టోడైనా పట్టబుర్రోడిని కూడా పట్టొచ్చినా పొట్టొచ్చినా ఏది కలిగినా ఎవరిని ఎప్పుడు ఎగతాళి చేయకూడదటమ్మా, ఎవరిని ఎప్పుడు పరిహాసం చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ బంధకాలు అనగానే కొన్ని రాశాం ఇక్కడ, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు. ఇప్పుడు బంధకాలు ఇంకా చాలా ఉంటాయి. కొంతమందికి అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం అనేది ఒక బంధకం. ఇప్పుడు అనారోగ్యం తగ్గాలని కోరుకుంటారా అమ్మ? తగ్గాలని కోరుకుంటాడా, లేదంటే బెడ్ మీద ఉండాలని కోరుకుంటారా? కానీ బెడ్ మేంచే పరిహాసం ఆడుతున్నాడు అనుకోండి, బెడ్ నుంచి సమాధికి తీసుకెళ్తాడు దేవుడు. అలా అనమాట, మీకు అర్థం అవడానికి. ఇప్పుడు వీడు బెడ్ ఎక్కాడు, బెడ్ మీదకు ఉన్నప్పుడు కూడా ఇంకొకరిని ఎగతాళి చేస్తున్నావు అంటే బెడ్ మీద నుంచి నువ్వు సమాధి గోతులోకి వెళ్ళిపోవడం మంచిది. అలా అనమాట, బిగించబడుతుంది. ఇంకా అక్కడి నుంచి కూడా పరిహాసం ఆడుతున్నావు అంటే నీకు కనీసం ఎలాంటి పరిస్థితులు ఉన్నావు, నీ బంధకాలు, నీకున్న అనారోగ్య పరిస్థితులు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీకున్నటువంటి మానసికమైన సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అవన్నీ కూడా ఎక్కువ అవుతాయి ఎప్పుడు ఒక వ్యక్తిని తోలనాడి పరిహాసం చేస్తే. ఇప్పుడు ఆ మాట మనం చదువుకుందాం చూడండి. వాస్తవానికి అర్థాన్ని చదువుకుందాం. ఇక్కడ చాలా రాశాను, ఒకసారి చదివేస్తాను నేను. పరిహాసం అంటే నెంబర్ 1 అపహాస్యము లేదా అవహేళన, ఎగతాళి, గేలి చేయడం, హీనంగా చూడడం, తక్కువ చేసి మాట్లాడడం, తోలనాడడం. అంటే చాలా మందిలో మీరు ఎప్పుడైనా చూసారా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని చూసారా? కొంతమంది కులాన్ని బట్టి హీనంగా చూస్తారు. వాడి మనసులో ఒక భావన ఉంటుంది, కానీ బయటకు మాత్రం మాట్లాడుతుంటాడు. మనసులో వీడు తక్కువ కులొస్తాడు రా, మాది పెద్ద కులం, మాది పెద్ద క్యాస్ట్ అన్న భావన కలిగిన క్రైస్తవులు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, కులం తక్కువనో, ఉద్యోగం లేదనో, కొంతమంది ఉద్యోగం లేకపోయినా హీనంగా చూస్తారు భర్తని కానీ భార్యని కానీ. వాళ్ళకున్న దాంతో ఎప్పుడూ హీనంగా చూసే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. అందుకే తక్కువ చేసి మాట్లాడడం. కాబట్టి ఈరోజు బంధకాల గురించి మాట్లాడుతూ దేవుడు యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథము 28వ అధ్యాయం, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాను చూడండి. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి అన్నాడు. అంటే నీ జీవితంలో బ్రతుకు దినాల్లో ఎప్పుడు కూడా, ఏ వ్యక్తి జీవితంలో కూడా నువ్వు పరిహాసం ఆడద్దు, గేలి చేసి ఎవరి జీవితాన్ని మాట్లాడద్దు, ఎవరిని తక్కువగా చూడొద్దు, ఎవరిని హీనంగా చూడొద్దు. ఎవరు కూడా వాళ్ళకున్న ఒకవేళ శరీరం మారుండొచ్చు, వాడా ఆ నల్లోడు నల్లగా ఉన్నాడని,
ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నల్లగా ఉన్న వ్యక్తుల విషయంలో. అంటే నలుపు తెలుపు ఇవన్నీ దేవుడిచ్చినవి. కాబట్టి దేవుడిచ్చిన ఏదైనా మన జీవితంలో ఇప్పుడు ఆ వ్యక్తిని ఎవరు చేశారంటారు? అమ్మ ఎవరు? నలుపు రంగు వచ్చాడంటే దానికి దేవుడే. తెలుపు రంగు దేవుడే. తెల్లగా ఉన్న తల్లిదండ్రులకు నల్లగా పుట్టిన వాళ్ళు ఉంటారు. నల్లగా ఉన్న తల్లిదండ్రులకు తెల్లగా పుట్టిన వాళ్ళు ఉంటారు. అంటే ఒకలాగే రావాలని కాదు, వాళ్ళకి దేవుడిచ్చాడు కాబట్టి ఒక రకంగా మనం తెలియకుండా ఏమంటారంటే నల్లోడు అన్నావు అనుకోండి, ఆ నల్లదనం చేసింది దేవుడు గనుక నువ్వు ఎవరిని నిందిస్తున్నావు ఇండైరెక్ట్గా నీకు తెలియకుండా. నిర్గమకాండం 4వ అధ్యాయం, నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ 4:11 చూడండి. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. అంటే ఇప్పుడు అక్కడ రాయబడిన మాట గుడ్డోడు, మోగోడు, చెవిటోడు ఇవన్నీ పుడుతున్నారంటే వాళ్ళు ఎవరు సృష్టించారు వారిని? ఎవరు పుట్టించారు? దేవుడే. అందుకే మోగోడినరా మోగోడా, అరే చెవిటోడా అని పిలకూడదు. ఒక రకంగా నువ్వు తెలియకుండానే సృష్టికర్తను నిందిస్తున్నావు. వాళ్ళందరినీ తయారు చేసింది నేనే. ఇప్పుడు వాళ్ళనే కాదు, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో పుట్టినా వాళ్ళు కూడా చేసింది దేవుడే అన్నప్పుడు మన మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి. చిన్నదైనా ఆ మాట చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు దేవుడు. ఏ వ్యక్తిని కూడా కించపరిచే విధంగా మన భాష ఉండకూడదు. అందుకే మీ బంధకములు ఏమన్నాడు? మరి బిగింపబడకుండానట్లు పరిహాసకులై ఉండద్దు. అంటే నీకున్న కష్టాలు ఇంకా పెరుగుతాయి, నీకున్న బాధలు ఇంకా పెరుగుతాయి, నీకున్న సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఎవరండి పెంచుకుంటారంటే వాళ్ళంత అజ్ఞానులు ఇంకొకరు ఉండరు. ఇప్పటికే నా బాధలు సరిపోవట్లేదు, ఇంకా బాధల. ఒకవేళ నువ్వు ఎగతాళి చేసి పరిహాసంగా ఎవరితోనైనా మాట్లాడితే మరి నీకు పెరుగుతాయి అంటున్నాడు దేవుడు. అంటే మనకున్న కష్టాలే మరలా పెంచుకునేవాడు ఎవరు ఉండడు. నాకు తెలిసి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. నా కష్టాలు ఇంకా పెరగకూడదు, నా కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటాడు. నాకు ఈ అనారోగ్యం తగ్గిపోవాలని కోరుకోవాలి, నాకు ఈ బాధ నుంచి విడుదల పొందాలని కోరుకుంటారు తప్ప. అంటే తెలియకుండా మనుషులు చేసే పద్ధతి ఏంటంటే, నువ్వు ఎవరినైనా ఎప్పుడైనా నీ జీవితంలో, అది నీ కట్టుకున్న భర్తనైనా కట్టుకున్న భార్యనైనా ఎదుటి పెరిగిన బిడ్డలనైనా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారినైనా సహోదరులు ఎవరినైనా అవహేళన, ఎగతాళి, గేలి చేయడం, హీనంగా చూడడం, ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడితే నీకున్న కష్టాలు ఇంకా పెరుగుతాయి, నీకున్న బాధలు ఇంకా రెట్టింపు అవుతాయి, మరింత బిగించబడతావు. స్క్రూ డ్రైవర్తో చేస్తుంటారు, ఇలా అంటుంటారు. అంటే అది టైట్ చేయడం అంటే ఇంక రాదు. బిగించడం అంటే మరలా తేరుకోలేమన్నమాట. మరలా నా జీవితంలో బయటపడే పరిస్థితి రాదు. ఒక ఆయన మంచం మీద ఉండి తిట్టి చనిపోయాడు. మంచం మీద ఉన్న భార్యను తిడుతున్నాడు. నాకు తెలుసు ఆయన. ఆవిడేమో అవన్నీ ఎత్తి కడిగి అన్నీ చేస్తుంటే అక్కడి నుంచి కూడా తిడుతున్నాడు. అనిపించింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని కలిస్తే ఆ వ్యక్తి లేడు, అయిపోయాడంటండి. అంతే. మరి బంధకాలను మరింత బిగించుకున్నాడు ఆయన. ఏదో ఎత్తుతున్న భార్య ఉంది కదా, ఇంకా ఎత్తుతుంటే నీకు అలాగే ఉంటుంది. నీకు అన్నీ చేసి నీ భార్య కల్లారా కనబడుతున్నప్పుడు ఒక్కసారిగా మంచం మెంచి కూడా తిడుతున్నావు అంటే, అందుకే చెప్పాను కదా, మంచం మెంచి గోతికే. అంతే, అదే కరెక్ట్. దేవుడు చేసింది కూడా అదే కరెక్ట్. ఎందుకంటే నీ బంధకాలు బిగించబడతాయి. ఆ పైనుంచి ఆవిడతో ఎటకారంగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, హీనంగా మాట్లాడడం, ఎన్నో మాటలు పడ్డది ఆవిడ. పడి మనోడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మంచం నుంచి బయటపడే పరిస్థితి ఒకవేళ ఉన్నేమో నాకు తెలిసి, ఒకవేళ బాగా ఉంటే. కానీ అక్కడి నుంచి కూడా నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే ఇంకేముంచుతాడు. అందుకే బంధకాలు లేదా కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఏమవుతాయి? బిగించబడ్డం అంటే అర్థం చేసుకోండి మీరు, ఎక్కువ అవుతాయి. అలాంటి పరిస్థితి చాలామంది కోరుండి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. మనం అలా ఉండకూడదని నా భావన. నా కష్టాలు నేను పెంచుకోకూడదు, నా బాధలు నేను పెంచుకోకూడదు, నా శ్రమలు నేను పెంచుకోకూడదు. అందుకే ఎవరిని తోలనాడి, ఎవరిని ఎగతాళిగా, ఏ సహోదరిని ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇప్పుడు మొట్టమొదటి సందర్భం, ఒకవేళ బంధకాలు బిగించబడిన సందర్భం ఇస్సాకు ఇస్మాయిల్ జీవితంలో మీకు బాగా తెలుసు. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయంలో ఇస్సాకు, ఇస్మాయిలు. ఆదికాండం 21లో ఇస్సాకు గారు పుడతారు. అప్పటికే ఇస్మాయిల్ పెద్దోడు. అయితే 21వ అధ్యాయంలో ఇస్సాకుని ఇస్మాయిల్ ఏడిపించడం, ఎగతాళి చేయడం, పరిహాసం ఆడడం చూస్తాం మనం. ఆదికాండం 21వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూడండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను.
ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, అమ్మ ఏం చేస్తున్నాడు ఇస్మాయిల్? పరిహసిస్తున్నాడని రాస్తుంది అక్కడ. ఎలా పరిహసిస్తున్నాడో మనకు తెలియదు. అయితే ఇస్మాయిల్ మాత్రం ఎవరిని పరిహసిస్తున్నాడు? ఇస్సాకును. ఇది చూసిన సారాకి ఏమొస్తుంది? ఆ తల్లికి, అరే నా పని చేసే ఒక పనిగత్తె కుమారుడివి నా కొడుకుని ఎగతాళి చేసే స్థితికి నువ్వు వచ్చేసావా అనుకుంది సారా తల్లి. నా కొడుకుని ఎగతాళి చేస్తావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పనోడు కుమారుడివి, ఒక పనికెత్తే కుమారుడివి. ఆలోచించండి. 11వ వచనం 10వ వచనం, ఈ దాసిని దీని కుమారుడిని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడిని ఇస్సాకుతో వారసుడి ఉండడని అబ్రాముతో అనెను. చూసారమ్మా, ఈ దాసిని అంటే హాగర్ని, దాని కొడుకుని వెళ్ళగొట్టు అబ్రహాం గారికి చెప్తుంది భర్తతో. ఆ స్థితి తెచ్చుకున్నాడు. వెళ్ళగొట్టారా లేదా? అంతవరకు ఇంట్లో ఒక ముద్ద గెంజేస్తే తినే పరిస్థితి ఉంది. అబ్రహాంతో ఉన్నాడు కాబట్టి కొడుకుగా ఇస్మాయిల్ ఉన్నాడు, భార్యగా హాగర్ ఉంది. కానీ ఆ భార్య ఉండే స్థాయిని కోల్పోయింది, స్థానాన్ని కోల్పోయింది, కుమారుడిని కూడా కోల్పోయి ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డారు. ఇప్పుడు బంధకాలు ఏమయ్యాయి? బంధకాలు అప్పటి వరకు బాగానే ఉన్నాడు, పర్వాలేదు, ఒక ముద్ద ఎడితే తినే పరిస్థితి. ఇప్పుడు ఆ ముద్ద కూడా లేదే. ఆఖరికి నీళ్లు లేక ఏడుస్తుంది ఒక దగ్గరికి వెళ్ళి హాగరు. కొడుకుకి నీళ్ళు లేవు. ఆ స్థితి ఎందుకు తెచ్చుకున్నాడు అంటే బంధకాలు బిగించబడతాయి. బాగున్న స్థితి నుంచి ఇంకా దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడు ఇస్మాయిల్. ఎందుకు అంటే ఇస్మాయిల్ ఇస్సాకును పరిహాసమాడాడు, ఎగతాళి చేశాడు. అది ఏదో రకంగా అది రాయబడలే, కానీ పరిహాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పరిహాసం అనేది చేయకుండా ఉండడానికి మన ప్రయత్నంలో, మన జీవితంలో ఉండగలగాలి. నెంబర్ 1, ఇక్కడ ఒక 7 విషయాలు రాశాను నేను. 7 విషయాలను మనం గమనిద్దాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో ఉన్న మాటను చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం తెరవగలిగితే, సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుతాను. చూడండి, సామెతలు 17:5లో, బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. అమ్మ ఇక్కడ అపహాస్యం వీటన్నిటితో పాటు వెక్కిరించడం కూడా రాసుకోవచ్చు. అంటే పరిహాసం ఆడడం అంటే వెక్కిరించడం కూడా వస్తుంది. వెక్కిరించడం. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటమ్మా? బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. సృష్టికర్త ఎవరు? దేవుడు. ఇప్పుడు బీదలను ఎక్కిరించడం అంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, అడుక్కున్న వాళ్ళు ఉంటారు. ఆ దీనస్థితిలో ఆ బీదలను ఎక్కిరించే వాళ్ళని చూసారు మీరు ఎప్పుడైనా? రూపాయి ఇలా వేస్తున్నాడు, మన ట్రైన్లో వస్తుంటే అడు ఇలా వేస్తుంటే ఇలా ఇస్తున్నాడు, ఇలా ఇసిరేస్తున్నాడు, అడుగు పరిగెట్టి తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, ఇచ్చి ఇలా లాగేసుకుంటున్నాడు. అంటే ఆ ట్రైన్లో నేను ఒక సందర్భంలో చూశాను, ఎగతాలన్నమాట. ఇగో తీసుకో ఇలా అంటున్నాడు పైకి, కావాలని యవనస్తులు. ఆ ముసలి తల్లి తీసుకోలేకపోతుంది. అంటే చూడండి, బేదలను వెక్కిరించడం. నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. కానీ అలా అంత దారుణమైన స్థితికి వెళ్ళడం. బేదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను ఏం చేసినట్టు? నిందిస్తున్నాడు. సృష్టికర్తను నిందిస్తున్నాడంటే వాడికి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. తర్వాత బేదలను, దిక్కులేని వారిని నీకుంటే ఇవ్వు, లేకపోతే మానే. అంతేగాని వాళ్ళని వెక్కిరించి బాధ పెట్టి వాళ్ళ దుఃఖానికి కారణం ఎప్పుడు మనం కాకూడదు. వెక్కిరించే పరిస్థితి, వారిని ఎగతాళి చేసి వాళ్ళని తోలనాడి తక్కువ చేసి హీనంగా చూసే పరిస్థితి ఎప్పుడు ఒక క్రైస్తవుడిగా నాకు రాకూడదు. ఉంటే పెట్టు, లేకపోతే నోరు మూసుకొని ఉండు. అంతేగాని వెక్కిరించడం, ఎగతాళి చేయడం, నీకన్నా తక్కువ స్థితి అయి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నమాట ఆయనను నిందించేవాడట. ఇప్పుడు చాలామంది అంటారు, దేవుణ్ణి మేమెప్పుడు నిందించాం? దేవుణ్ణి నిందించలేదు, బేదలను నువ్వు బాధ పెడితే చాలు ఆయన నిందించినట్టు అన్నాడు ఇక్కడ. అందుకే బేదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. ఇంకొక కోణం ఉంది. ఆపదను చూసి ఏం చేస్తారు చాలామంది? ఆ ఇంట్లో ఆపద వస్తే వీడికి ఆనందం, ఆ ఇంట్లో ఏడిస్తే వీళ్ళకి సంతోషం. అలాంటి బ్యాచ్ ఉన్నామా మీరు ఎప్పుడు చూసారా? ఉంటారు, అంటే జనరల్గా ఉంటారు. ఆపదను చూసి సంతోషిస్తున్నావా? ఆ ఇంట్లో అందరూ కూడా ఏదో సమస్యను బట్టి ఏడుస్తూ ఉంటే నీకు ఆనందం కలుగుతుందే. వాళ్ళు కూడా దేవుని దృష్టిలో పరిహాసం ఆడేవాడు,
దేవుణ్ణి వెక్కిరించేవాడు లేదా దేవుణ్ణి నిందించేవాడు. మరొకరి బాధ నీ ఆనందం కలగకూడదు. చేతనైతే ఆ బాధలో నువ్వు పాలు పంపులు పొందు, లేదంటే వారి కోసం ప్రార్థన చేయి. దేవుడు మనకు నేర్పించేది ఇదే. కష్టాల్లో ఉన్న వారి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే నువ్వు నిజంగా దేవుని కుమారుడివి. అంతేగాని వాళ్ళ ఇంట్లో ఆపద చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను నవ్వుకుంటున్నానంటే నా బ్రతుకు ఒక బ్రతుకేనా? నా జీవితం ఒక బ్రతికేనా? ఆలోచించండి. వాళ్ళ ఆపద, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఏడుపు చూసి నేను ఆనందపడుతున్నానంటే నా జీవితంలో సృష్టికర్తను నిందిస్తున్నాను, దేవుడు నిందిస్తున్నాను నేను. అందుకే దేవుడు అలాంటి వారి గురించి ఏమన్నాడు? 17:5 కిందన, ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. చూసారా, ఎంచబడ్డ అసలు అంటే దేవుడి దృష్టిలో వాడు నిర్దోషే కాదు. అందుకే ఎవరు ఆపద చూసినా, అమ్మ మీ కుటుంబమైనా నా కుటుంబమైనా మన కుటుంబాల్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఒకళ్ళు ఏడుస్తున్నారంటే చేతనైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళ యొక్క ఏడుపును చూసి, బాధను చూసి, సమస్యను చూసి ఎప్పుడు నేను ఆనందపడకూడదు. కనీసం నా జీవితంలో నవ్వుకోకూడదు. పక్కన నవ్వుకున్న దేవుడికి తెలుసు నువ్వు ఎవరి గురించి నవ్వుకుంటున్నావో. పక్కన నువ్వు ఏం చేసినా దేవుడికి తెలుసు, ఆయన చూస్తున్నాడు. అందుకే ఏ కుటుంబంలో బాధ వచ్చినా మన కుటుంబంలో బాధ వచ్చినట్టుగా ఉంటేనే అదే నిజమైనటువంటి సంఘం, అదే నిజమైన క్రైస్తవ జీవితం. ఆ జీవితాన్ని దేవుడు కోరుతాడు. ఎందుకు అంటే చాలామంది రాశాను ఇక్కడ, మీకు పొట్టి, పొడవు, లావు, సన్నం, ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు, కులం తక్కువ, ఉద్యోగం లేకపోవట, ఇవన్నీ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఎవరిని వెక్కిరించద్దు, ఎవరు ఆపదను చూసి సంతోషించద్దు. దేవుణ్ణి నిందిస్తే నిజంగా నా పరిస్థితి ఏంటి అంటే, వాస్తవానికి మన పక్షాన ఎవరు ఉండాలని కోరుకుంటారు ఎప్పుడు? దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమ 8:31లో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే అన్నాడు. 31, ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? అమ్మ, దేవుడు నీ పక్షాన ఎప్పుడు ఉంటాడు చెప్తాను చూడండి. దేవుడు మన పక్షాన ఉండాలంటే ఎవరు ఆపదను చూసి నువ్వు ఆనందించకూడదు, ఎవరిని నువ్వు వెక్కిరించకూడదు. దేవుడు నీ పక్షాన ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏమన్నాడు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నా పక్షాన ఉండాలంటే ఎవరి ఆపదను చూసి నేను ఆనందించకూడదు, ఎవరిని వెక్కిరించకూడదు, ఎవరిని కూడా తక్కువ చేసి హీనంగా మాట్లాడకూడదు, ఎవరిని ఎగతాళి చేయకూడదు. అలా మనం ఉండగలిగితే నిజంగా దేవుని దృష్టిలో దేవుడు నీ పక్షాన ఉంటాడు, నీ పక్షాన ఉంటాడు. నెంబర్ 2, ఎలీషా గారి కాలంలో మీకు చెప్పాను ఒకసారి. ఎలీషా గారి కాలంలో కొంతమంది యవ్వనస్తులు, బాలురు అంటాడు. అమ్మ, బాలురు అన్నంత మాత్రాన గ్రంథంలో చిన్నపిల్లలు కాదు, అంత పిల్లలు కాదు. బాలురు అంటే యవ్వనస్తులే, యవ్వనస్తులు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ రాజులు 2వ అధ్యాయం 20 నుంచి చదువుదాం. 24 వచనాలు చూడండి, లేదా 23 చదువుతాను. అక్కడి నుండి అతడు బేతేలునికి ఎక్కువ వెళ్ళెను. 23, 24. అతడు త్రోవన పోవచుండగా బాలురు అన్నాడు, పట్టణంలో నుండి వచ్చి, బోడివాడా, ఏమన్నారమ్మా? బోడివాడా, ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా, అండర్లైన్, అపహాస్యము చేయగా. ఎవరిని ఎగతాళి చేశారు వీళ్ళు? రెండింతల ఆత్మ కలిగినటువంటి ఎలీషా గారిని, ఒక భక్తిగల అది ఎప్పుడు కూడా ఎవరిని భక్తిగల దైవజనుడి దగ్గరికి ఎప్పుడు మనం వెళ్ళకూడదు, అసలు ఆ వ్యక్తిని టచ్ చేయకూడదు. నిజంగా ఆ వ్యక్తి భక్తిగా ఉంటే మాత్రం శాపం నీ మీదకి వెంటనే వస్తుంది. అలాంటి భక్తిగల దైవజనుడి మీద కించపరిచే మాటలు నేనైనా మీరైనా ఎప్పుడు మాట్లాడకూడదు. కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారులేండి, చాలామంది ఉన్నారు లోకంలో. అలాంటి వారి గురించి మనం ఇబ్బంది కాదు. బాగా భక్తిగా బ్రతుకుతున్న దైవజనుడి దగ్గరని ఎప్పుడు కనీసం టచ్ చేయకూడదు. ఆ వ్యక్తిని హీనంగా మాట్లాడకూడదు, వెనక నుంచి మాట్లాడకూడదు, ముందు నుంచి. నీ కుటుంబం మీదకి శాపం తెచ్చుకోకూడదు. ఆ వ్యక్తి భక్తిగా బ్రతుకుతున్నాడా? జాగ్రత్త, నీ నోటి మాట జాగ్రత్త. చాలామంది సింపుల్గా దైవజనుల్ని చాలా ఎటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి కనుక భక్తి గలవాడైతే శాపం వెంటనే వస్తుంది మన కుటుంబాల మీదకి. ఆ వ్యక్తి భక్తిగా బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా మన కుటుంబాలు అతలాకుతలం అయిపోతాయి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళు ఎగతాళి, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసే అనేక మంది దైవజనులు ఉండొచ్చు. దేవుని పేరు చెప్పుకుని డబ్బులు గుంజేవాళ్ళు,
మోసాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, వాళ్ళని పక్కన పెట్టేసండి. నిజంగా భక్తి గల దైవజనుడు అయితే మాత్రం అలాంటి దైవజనుడిని ఎంత జాగ్రత్తగా అంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి వాళ్ళకి మనం ఎగతాళి చేయకూడదు. ఎగతాళిగా ఆ వ్యక్తి గురించి ఎక్కడ సెటైర్లేసి మాట్లాడకూడదు. లోకంలో భాష కావాలని ఈ సెటైర్స్ వాళ్ళ మీద తప్పుడు ఉద్దేశాలు మాట్లాడుతూ ఉంటే నా కుటుంబం మీద కోరుండి శాపం నేను తెచ్చుకోకూడదు. ఇప్పుడు దైవజనుడిని ఎలీషా మామూలు వ్యక్తి కాదు, ఈయన భక్తిగల దైవజనుడు. అలాంటి భక్తిగల దైవజనుడిని ఏం చేశారు వీళ్ళు? ఎగతాళి, లేదా అక్కడ ఏమని వాడారు ఆ మాట? అపహాస్యము చేయగా. 24, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. ఏమయ్యారు? ఆ రోజుల్లో శాపం. ఈ రోజుల్లో మనం చేయక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు. ఒక భక్తిగల దైవజన్ని వెనకాతల మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఆయన చూసుకుంటాడు. ఆ రోజు అక్కడికక్కడ ఎలీషా గారు శపించారా లేదా? అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చి వేసును. ఎంతమంది చచ్చారు అమ్మ? ఎంతమంది? 42 మంది చచ్చిపోయారు. కడుపు కోత ఏ తల్లికి ఏ తండ్రికో. 42 మంది యవనస్తులు ఏమయ్యారు? చంపబడ్డారు. ఎలుగుబంట్లు ఎందుకు వచ్చాయో తెలియదు. ఆ సమయానికి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చాయి. అందుకే బోడివాడ ఎలీషా గారికి పట్టబుర్ర ఒకవేళ బట్టతల ఉండొచ్చు. బోడివాడ అంటే జుత్తు లేకపోయి ఉండొచ్చు ఆయనకి. చెప్పాను కదా, ఎవరిని కూడా కించపరిచే మాట మనం ఎప్పుడు రాకూడదు. కానీ జనరల్గా మాట్లాడేస్తూ ఉంటాం మనం. బోడివాడ ఇక్కడికి ఎక్కిరమ్మనేసరికి కోపం వచ్చింది, దైవజనుడు శపించాడు. ఆ భక్తిగల దైవజనుడు శాపంతో 42 మంది చంపబడ్డారు 2 ఆడ ఎలుగుబంట్లతో. ఈరోజు శాపం అలాగుండదు. కుటుంబంలో శాపం ఎలాగుంటుందంటే, ఒక భక్తిగల దైవజనుడు దూషిస్తే కుటుంబం కష్టాల పాలు, శ్రమల పాలు అయిపోతుంటాం. అందుకే జాగ్రత్తగా మన జీవితంలో దైవజనుల విషయంలో, వారి గురించి తోలనాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒక మాట మీకు చదువుతాను చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయం 36వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతాలు 36:16 చదువుతాను. 36:16 2వ దినవృత్తాంతములు. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు అన్న మాట వాడాడు. చూసారా? 2వ దినవృత్తాంతాలు 36:16లో కనబడుతుంది అన్నమాట. వారు ఏం చేశారమ్మా? దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. అమ్మ, దేవుని దూతలు అంటే దేవదూతలు అనుకునేవారు కాదు. అక్కడ సందర్భం దేవదూతలు కాదు, యాజకులు, సేవకులు, దేవుని మందిరంలో పనిచేసే వాళ్ళని ఏమని మాట్లాడాడు అక్కడ సందర్భం? దేవుని దూతలు, అంతేగాని దేవదూతలు అయితే కాదు. మరొకసారి చూడండి, వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు అన్నాడు. అంటే ఆ సందర్భంలో దేవుని దూతలు ఆ మందిరంలో పనిచేసే యాజకులు. అలాంటి యాజకులు ఏం చేశారట? వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తల్ని హింసించచ్చు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. అమ్మ, ఏమొచ్చింది? యెహోవా కోపం మందిరంలో పనిచేసే యాజకుల మీద వాళ్ళు ఏం చేశారంటే ఎగతాళిగా మాట్లాడారనమాట. అందుకే భక్తిగల దైవజనుడైన ఎలీషా శాపానికి గురయ్యారు. 42 మంది యవ్వనస్తులు రాలిపోయారు. నెంబర్ 3, యోబు గ్రంథం. యోబు గారికి స్నేహితుల పేర్లు ఎలీఫజు, జోఫరు, బిల్దదు. ముగ్గురు చాలా ప్రాణ స్నేహితులను రాయబడింది గ్రంథంలో. ప్రాణ స్నేహితులు ఏం చెయ్యాలమ్మా బాధలో ఉంటే? ఇప్పుడు చెప్పాను నేను. అలా ఎలా అంటారు తెలుసా? ఇగో ఆపదను చూచి సంతోషించే రకాలు ఉంటారు. పక్కలకే వస్తారు. ఎంత కష్టం వచ్చిందిరా అంటాడు, పక్కన నవ్వుకుంటుంటాడు. ఎంత బాధ కలిగిందిరా, ఎంత ఇబ్బందులకు గురయ్యావురా. నిజంగా ప్రాణ స్నేహితులు అయితే ఏం చేస్తారమ్మా? వారికి ఇబ్బందులు నువ్వు అక్కడ ఏడాలి, నీకు బాధ కలగాలి. పక్కనే కూర్చున్నారు. అక్కడ కూర్చొని వీళ్ళు ముగ్గురు ఏం చేశారో యోబు తన భావాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబుని ఎంత జాగ్రత్తగా వాళ్ళు అపహాస్యం చేశారో ఈ మాట మీరు చూడాలి. యోబు గ్రంథం 12వ అధ్యాయంకి వెళ్దాం. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ముందుగా, నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. నీతి కలిగిన వాడు ఎవరు? యథార్థత కలిగిన వాడు యోబు. కానీ నీతి యథార్థత కలిగిన యోబు స్నేహితులకు ఎలా ఉన్నాడట? అపహాసకుడుగా అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చేసాడు. ఇంకా మీకు అర్థమవడానికి 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం
20వ వచనం చాలా స్ట్రైట్గా చెప్తాడు ఇప్పుడు. 16-20. నా స్నేహితులు నన్ను ఏం చేశారమ్మా? ఎగతాళి చేయుచున్నారు అనేసాడా? నా స్నేహితులు వచ్చి నా బాధను కంటి తుడుపు కాదు, బాధను పెంచుతున్నాడు. వీళ్ళు స్నేహితులేనా? నిజంగా స్నేహితులు ఎవరు అంటే, నీకు పరామర్శించినప్పుడు నీ బాధను పోగొట్టేవాడే స్నేహితుడు, నీకున్న బాధను పంచుకునేవాడే స్నేహితుడు. నీకున్న ఏదో పుండు మీద కారం జల్లినట్టు, పుండు మీద ఆల్రెడీ పుండు ఉంది, ఆల్రెడీ మంట వస్తుంది, కారం వేస్తే నువ్వు బాధను పెంచుతున్నావా, బాధను తగ్గిస్తున్నావా? స్నేహితుడు అంటే నీ బాధను తగ్గించేవాడు అయి ఉండాలి. కానీ ముగ్గురు పంచన చేరారు, దగ్గరకు వచ్చారు. సరే, యోబుకున్న పరిస్థితిని బట్టి ప్రాణ స్నేహితులు కదా, దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడుతున్నారంటే యోబు అంటున్నాడు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. 17వ అధ్యాయం 2వ వచనం, 17:2. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు. ఇంకెవరో కాదు, ఎవరు? ఎగతాళి చేసేవాళ్ళు నా యొద్ద చేరి ఉన్నారు. 21వ అధ్యాయం యోబు గ్రంథం 21:3 వచనం చూడండి. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదను, నేను మాట్లాడిన తరువాత మీరు అపహాస్యము. బతిమాలుతున్నాడు. అరే స్నేహితులారా, ఎలీఫజు, జోఫరు, బిల్దదు, ఒక్కసారి మీరు ఆగండి. మీరు ఎన్నో అంటున్నారు, నాకు చాలా బాధగా ఉంది. నాకు ఎగతాళి చేస్తున్నారు, కరెక్టే. నన్ను అపహాస్యం చేస్తున్నారు, చెయ్యండి. హీనంగా చూస్తున్నారు. నేను పాపం చేశానను, తప్పు చేశానను, అందుకే నాకు ఎలాగైంది హీనంగా మీరు మాట్లాడుతున్నారే. నా స్థితి నాకు తెలుసు. దయచేసి మీరు కాసేపు ఆగండి, నేను మాట్లాడుతాను. ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు, నన్ను ఏం చేయొచ్చు అంటున్నాడు. తర్వాత మీరు అపహాసం చేసుకోండి రా బాబు, తర్వాత పూర్వ ఎగతాళి చేసుకోండి. ముందు నేను చెప్పింది వినండి. ఒకసారి చూడండి 3వ వచనం. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదును, నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయొచ్చు. చూసారా? తర్వాత కూడా కోరుతున్నాడు అదే. మీ ఇష్టం రా, నేను ముందు మాట్లాడుతాను, మీరు ఇంకా ఎగతాళి చేయాలంటే చెయ్యండి. నా జీవితం మీ అందరికీ నవ్వు వస్తుందంటే నవ్వుకోండి, నా బ్రతుకు మీకు ఆనందమైతే ఆనందించండి. అయితే ముందు నేను చెప్పింది వినండి ప్లీజ్ అని అడుగుతున్నాడు యోబు. ఎంత బాధ! ఆ మాట చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ముందు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఏం చేశారు తెలుసమ్మా? ముగ్గురు స్నేహితుల మీదకి దేవుని కోపం దిగొచ్చింది. మీకు చెప్పాను కదా, బంధకాలు ఏమవుతాయి? బంధకాలు బిగించబడతాయి. బంధకాలు బిగించబడతాయి. ఎక్కడో ఉన్న ముగ్గురు స్నేహితులు వచ్చారు, వెళ్ళిపోయినట్టు ఉండాలి. చూసామా లేదా, వెళ్ళిపోయామా, మరలా ఆ వ్యక్తిని ఎగతాళి చేయడం ఎందుకు? నువ్వు మరలా గొచ్చడం ఏంటి? ఆల్రెడీ పుండు మీద, చెప్పాను కదా, పుండుతో బాధపడుతున్నాడు, రోగంతో బాధపడుతున్నాడు, బిడ్డలు కోల్పోయిన స్థితిలో ఉన్నాడు, భార్య అన్నదమ్ములు చీ అన్నారు, ఆఖరికి ఇంట్లో పనులు కూడా పట్టించుకోవట్లేదు. ఎంత బాధలో ఉన్న దగ్గరికి వచ్చి, ఈ వ్యక్తికి వచ్చి నువ్వేం మాట్లాడాలి? మరలా నువ్వు అడుగుతావా? మరలా సమస్యలు రేకెత్తిస్తావా? ముగ్గురు స్నేహితులు దేవుని కోపానికి గురయ్యారు. చూడండి యోబు గ్రంథం 42వ అధ్యాయంలో, యోబు గనక లేకపోతే ఈ ముగ్గురు కూడా బూడిదైపోతారు. అంతే, ఆ మాట నా మాట. వీళ్ళు ముగ్గురు బూడిదైపోయే వాళ్ళే, యోబు మధ్యలో ఉన్నాడు గనుక బతికిపోయారు. చూడండి 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం. దేవుడు చెప్తాడు వాళ్ళ గురించి. 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? 7వ వచనంలో దేవుడు ఇగో ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు, ఒకడితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి. నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఎవరికి కోపం మండుతుంది? ఎవరికి కోపం మండుతుంది? దేవునికి. ఎవరి మీద? ఎలీఫజు నీ మీద. ఇగో ఇంకొక ఇద్దరు ఉన్నారా నీ దోస్తులు, ఆ జోఫరు, బిల్దదు, మీ ముగ్గురి మీద నా కోపం మండుతుంది. నా సేవకుడని యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలే, మీరు వెళ్ళి ఎగతాళి చేస్తున్నారా ఆ వ్యక్తిని. అసలు ఆ వ్యక్తి ఎలాంటోడో మీకు తెలుసా? అసలు ఆ వ్యక్తి క్యారెక్టర్ మీకు తెలుసా? ఆ వ్యక్తి నా కోసం ఎలా బ్రతికాడో నీకు తెలుసా? తెలియక మీరు మాట్లాడుతున్నారు, అంతే కదమ్మా. యోబు స్టాండర్డు, యోబు క్యారెక్టర్ తెలియక మాట్లాడుతున్నారు. మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనమే దేవుడి క్యారెక్టర్. ప్రతి మనిషిలో దేవుడు చూసేది క్యారెక్టర్. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగే చెడుతనమును భూమి మీద అతను వంటి వాడు ఎవడూ లేడన్నాడు. అలాంటి వాడిని చూసుకెళ్ళి మీరేం మాట్లాడుతున్నారు? తప్పుడుగా మాట్లాడితే, అందుకే దేవుని కోపానికి గురైతే 8వ వచనంలో మరలా మీ ముగ్గురు పరిగెత్తెళ్ళి ఏ యోబునైతే అన్నారో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తేనే మీరు బ్రతుకుతారన్నాడు దేవుడు. ఆ యోబు దగ్గరికి పరిగెత్తండి. ఆయన కనుక ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాను నేను.
మీరు ఉండరు భూమి మీద. పరిగెత్తెళ్ళి యోబుకు ప్రార్థన చేయమండి. 8వ వచనం మీరు చూడండి. 8వ వచనం మధ్య భాగంలో, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును, మీ అవివేకమును బట్టి, చూడండి, మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి పలకలేదన్నాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన నేను అంగీకరిస్తాను, మీరు త్వరగా పరిగెత్తండి, మీరు త్వరగా వెళ్ళండి. అలాంటి వ్యక్తి గురించి ఎప్పుడు మీరు తోలనాడి, హీనంగా, తక్కువ చేసి, అపహాస్యం చేసి, ఎగతాళిగా, పరిహాసం ఆడితే జాగ్రత్త అన్నాడు. దేవుని కోపానికి గురైన పరిస్థితి చూసారా. వచ్చారు. ఎప్పుడు కూడా ఎవరైనా బాధ కలిగితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాధల్లో ఉంటే ఏదో ధైర్యంపచ్చే మాటలు చెప్పండి. ఇంకా గుచ్చుతున్నావా, నీ సమస్యలు పెరుగుతాయి చూసుకో. దేవుని కోపం నీ మీదకి తెచ్చుకోకూడదు, నా మీదకి తెచ్చుకోకూడదు. నేను వెళ్ళానా, బ్రదర్ బాగున్నారా, పరామర్శించానా, ప్రార్థన చేశానా, వచ్చానా, వాళ్ళు ఇలాగంట కదా, వాళ్ళు ఇలా చేశారట కదా, వీళ్ళు ఇలాగంట కదా, నాకెందుకు ఇవన్నీ. ఆయనే బాధల్లో ఉంటే, ఆ సమస్యల్లో దుఃఖంలో ఉన్నవాడికి ఎప్పుడు కదిలించకూడదండి. మీరైనా నేనైనా ఎవరైనా. వీలైతే చేతనైతే బ్రదర్ ప్రార్థన చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు సహాయం చేస్తాడు. అంతకు మించిన మాట ఇబ్బంది ఏముందో, మనకి ఇబ్బందే లేదు, మనకి ఇబ్బంది రాదు. చూసారా, కోరుండి దేవుని కోపానికి గురయ్యారు. వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటే ఇంకా మంచిదమ్మా. ఒకవేళ యోబు దగ్గర రాకుండా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రాంతాల్లో ఉంటారు, క్షేమంగా ఉంటారు. వచ్చారు, వచ్చి దేవుని కోపానికి గురయ్యే పరిస్థితి తెచ్చుకోలేదు. అందుకే వెళ్ళామా, వచ్చామా, అంతే. వాళ్ళ కోసం ప్రార్థన చేశామా. అక్కడికి వెళ్ళి యోబుని గురి చేసి ఎగతాళి చేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? అందులోని యోబు క్యారెక్టర్ ఎలాంటిదో మనకు తెలిసిన తర్వాత కూడా. నెంబర్ 4, దావీదు, మీకాలు. మీకాలు ఎవరు కుమార్తె? సౌలు కూతురు పేరు మీకాలు. అయితే ఈ మీకాలను దేవుడు సౌలు గారి ద్వారా ఎవరికి ఇవ్వాలని కోరుకున్నాడు? దావీదికి ఇచ్చేసాడండి. మీకాలకు దావీదికి వివాహం అయిన తర్వాత ఒకానొక సందర్భంలో దావీది గారు ఆ మందస్సం వస్తున్నప్పుడు డ్యాన్స్ వేసుకుంటూ నాట్యమాడుతూ వస్తున్నాడు. ఆ పైనుంచి చూసింది ఈవిడ మీకాలు. రోడ్డు మీద ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి. ఎంత అంటే ఎగతాళిగా మాట్లాడింది. ఆయనేమో భక్తి పరవశంతో ఉన్నాడు. భక్తి పరవశంతో దేవుని మందస్సం వస్తుంటే నిజంగా ఆనంద పరవశంతో ఆ మందస్సం మీద డ్యాన్స్ వేస్తుంటే తోలనాడింది మీకాలు. చాలా హీనంగా చూసిందట. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఈ సంఘటన మనకి కనబడుతుంది. చూడండి, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుతాను చూడండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితవని అపహాస్యము చేసినందున. ఏం చేసింది మీకాలు? ఏంటి నీ అవతారం, ఏంటి షర్ట్ ఇప్పేసి, ఏంటి బట్టలు లేకుండా అంటే హీనంగా ఎక్కడ మాట్లాడుతుందట? పనికెత్తుల దగ్గరే. ఆ పనికెత్తులు చూస్తున్నారా? అందరి ముందే దావీదుని అలా మాట్లాడేసరికి అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని. దేవుళ్ళు ఆనందిస్తుంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు, నన్ను చూసి కూడా. హెడ్రీడ్ ఎప్పుడు ప్రార్థన ఎటకారంగా ఉంటుంది వాళ్ళకి. బైబిల్ పెట్టుకుని పరిగెడుతూ ఉంటే సమయం అయిపోతుంటుంది. అన్ని పనులు చూసుకొని పరిగెడుతూ ఉంటే వాళ్ళకి నవ్వులాట. వాళ్ళు నవ్వుకుంటుంటారు. ఎటో పరిగెడుతుంది ఏంటి, ఇప్పుడు వెళ్ళకపోతే ఏంటి, ఏం జరుగుతుంది, ఒక ఆదివారం ఆరాధన మానేస్తే ఏంటి, ఒక ప్రార్థనకి వెళ్ళకపోతే అంత తొందరగా పరిగెత్తి వెళ్ళాలా, రోజు వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏంటి అన్న మాట్లాడుకుంటుంటారు కొంతమంది బ్యాచ్. దేవుళ్ళో ఆనందించే వ్యక్తిని ఎప్పుడూ కూడా దయచేసి చెప్తున్నాను, ఏ వ్యక్తి అయినా దేవుళ్ళు ఆనందిస్తే మీరు సంతోషించండి. దేవుళ్ళు ఆనందించే వ్యక్తిని తోలనాడకూడదు. మరలా నేనైనా మీరైనా ఆ వ్యక్తి దేవుళ్ళు ఆనందపడుతున్నాడు, అలాంటి వ్యక్తిని ఏ గొప్ప చేసేవాళ్ళరా, గొప్ప ఆనందపడుతున్నావులే, మందిరానికి వెళ్ళిపోతే తోలనాడి హీనంగా మాట్లాడే పరిస్థితి ఎప్పుడు మీకైనా నాకైనా రాకూడదు. ఆ వ్యక్తి దేవుళ్ళు ఆనందిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా దేవుని సన్నిధిలో నేను ఆట ఆడితిని అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో నాకు ఇష్టం, అది నాకు ఆనందం. ఒకవేళ నువ్వు నవ్వుకుంటూ నవ్వుకో,
నువ్వు నవ్వుకుంటే నవ్వుకో, నాకు ఇక్కడ ఆనందం అన్నాడు దావీదు. ఇప్పుడు చివరి వచనం చూడండి అక్కడ 22. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడినై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు నగుదున్న మీకాలతో అనెను. మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను ఇవ్వడు. అలాంటి వాళ్ళకి ఇవ్వకపోవడం మంచిది. భక్తుడిని ఎవరైనా ఎగతాళి చేస్తే పిల్లలు ఇవ్వకపోవడం మంచిది. అందుకే చాలామంది చెల్లెళ్ళు అక్కలు ఎవరినైనా హీనంగా ఇప్పుడు మాట్లాడకు, పిల్లలు ఉండరు. ఒక భక్తిగా దేవుని సన్నిధిలో ఆనందించేవాడిని చూసి నువ్వు నవ్వుకుంటే నీకు పిల్లలు ఉండరు. ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు. మీకాలు ఎందుకు పిల్లలు, మరణం వరకు పిల్లలు ఎందుకు లేరయ్యా అంటే, ఒక భక్తుడు, ఇంతకీ దావీదు ఎవరో తెలుసమ్మా? దావీదు మీరు ఎలా చూస్తున్నారు? దావీదు మీకు ఎలా పరిచయం? వాస్తవానికి రాజు, ఒక గొర్రెల కాపరి అంటారా ముందు, తర్వాత ఏమయ్యాడు? రాజు. కానీ గ్రంథంలో దావీదుకున్న పేర్లు ఏంటి తెలుసా? దావీదు ప్రవక్త, దావీదు దైవజనుడు అని గ్రంథంలో రాస్తుంది. అంటే ఇప్పుడు దావీదు గారు ఎవరు? ఆయన రాజే, అందరికీ తెలిసినట్టుగా. కానీ గ్రంథంలో దావీదు గురించి రాయబడిన మాట, దావీదు ఒక ప్రవక్త, దావీదు ఒక దైవజనుడు. ఇప్పుడు ఒక ప్రవక్త దైవజనుడు హోదాలో ఉన్న దావీదుని మీకాలు ఏం చేసింది? అపహాసం చేసినందుకు గొడ్రాలుగా మిగిలిపోయింది. శాపగ్రస్తం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రవక్త అన్న మాట మనం చదువుదాం. మీరు ఎవరైనా అడిగితే దావీదు ఎవరండి అంటే రాజునే చెప్పకూడదు, ఆయన ప్రవక్త కూడా, ఆయన దైవజనుడు కూడా అని రాయబడింది గ్రంథంలో. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతాను నేను. 2వ అధ్యాయం 29-30. సహోదరులారా, మూల పురుషుడు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను. ముందా అతడు ఏమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉండెను. దావీదు ఎవరు? ప్రవక్త. నెహమ్యా గ్రంథం 12వ అధ్యాయం, నెహమ్యా 12వ అధ్యాయం చూడండి. నెహమ్యా గ్రంథం 12వ అధ్యాయం, నెహమ్యా గ్రంథం 12వ అధ్యాయం 24 చదువుతాను. లేవీయుల కుటుంబ ప్రధానులైన హసబ్యాయు, షేరేబ్యాయును, కద్మీయేలు కుమారుడైన యెషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు ఉందమ్మా. దైవజనుడైన దావీదు నెహమ్యా 12:24 కనబడుతుంది. ఒకసారి 36 కూడా చూడండి. అక్కడే 36. అతని బంధువులకు షెమయ, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యాద, హనాని అనువారు. వీరు దైవజనుడుకు దావీదు అన్నాడు. దైవజనుడుకు దావీదు. అందుకే దావీదు ఒక రాజు, ఒక గొర్రెల కాపరి వచ్చాడు. కానీ ఆయన ఒక భక్తుడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక దైవజనుడు. దేవుల్లో ఆనందించే దావీదునైనా, దేవుల్లో ఆనందించే సంఘంలో ఎవరినైనా మీరు ఎగతాళిగా మాట్లాడితే మన పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ఒకవేళ దేవుళ్ళో భలేగా ఉన్నాడండి, నేను అలా ఉండాలని అనుకోవాలి. అంతేగాని ఆ వ్యక్తిని ఎగతాళి చేసి మాట్లాడకూడదు. నువ్వు లేకపోతున్నందుకు సిగ్గుపడు. ఆ వ్యక్తిలాగా నువ్వు లేకపోతున్నందుకు సిగ్గుపడాలి తప్ప, ఆ వ్యక్తి దేవుళ్ళు ఆనందిస్తుంటే నవ్వుకున్నాను అనుకోండి, అలాగే భయంకరమైన పరిస్థితి తెచ్చుకుంది మీకాలు. ఈరోజు ఆవిడికి పిల్లలు లేదు, మనకేముండవో, మనమే స్థితిని కోల్పోతాము. అందుకే దేవుల్లో ఆనందించే ఏ వ్యక్తినైనా అలా చూసి, అరే నేను అలా ఉండాలిరా, నేను అలా చేయగలగాలి, అలా ఎదగాలి అనుకోవాలి తప్ప ఆ వ్యక్తిని పరిహసించి ఎగతాళిగా మాట్లాడి తోలనాడకూడదు. కీర్తన గ్రంథంలో ఏముంటుంది? 1వ కీర్తన 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. 3వది, అపహాసకులు కూర్చుండే చోట కానీ నువ్వు అక్కడే ఉంటావే. అపహాసకుడు ఎక్కడున్నాడో నువ్వు అక్కడే కూర్చుంటావే. కానీ దేవుడు అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు అన్నాడు. నువ్వు ఉండొద్దు అక్కడ. వాళ్ళు కూర్చుంటే నువ్వు కూర్చున్నారు. అలా వాడు అపహాసకుడిని తెలిస్తే నువ్వు వెళ్ళిపో, అక్కడి నుంచి దూరం అయిపో. నెంబర్ 5, సంసోను. గ్రంథములో మహాబలశాలి, అంతకన్నా బలవంతుడు మరొకడు కనబడ్డు మనకి. అంత బలవంతుడు, అంత బలశాలి. దెలీలాతో ఏమాడాడు తెలిసి ఈయన? దెలీలా అంటది, సంసోను ఎందుకు నాతో ఎగతాళిగా నువ్వు మాట్లాడుతూ? దెలీలా మాట్లాడుతుంది, నాతో ఎందుకు నీకు అంత ఎగతాళి? 3 సార్లు ఎగతాళి ఆడుతాడు. సంసోను జీవితం ఎగతాళి అయిపోయింది. అవును, ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఆఖరికి ఆ వ్యక్తి బ్రతుకు ఏమైపోద్ది? ఎగతాళి అయిపోద్ది. న్యాయాధిపతుల గ్రంథం
16వ అధ్యాయంలో దెలీలా అంటుంటది, సంసోను ఎందుకు నువ్వు నాతో ఎగతాళి చేస్తున్నావు అని 3 సార్లు అంటది ఆవిడ. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చూడండి. 10వ వచనం ముందుగా, అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నెంబర్ 1, దెలీలా ఎవరితో ఉంటుందమ్మా? సంసోనుతో. నీవు నన్ను ఏం చేసావు? ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు. 13వ వచనం, అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నెంబర్ 2, ఇది రెండోసారి. 15వ వచనం, 15, అప్పుడు ఆమె, నా యందు నీకిష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి అన్నది. నెంబర్ 3, 3 సార్లు ఎగతాళి చేసినటువంటి సంసోను తన బ్రతుకుని ఎగతాళి చేసేసుకున్నాడు. ఎగతాళి అయిపోయింది. ఏం చేశారు? సంసోన్ని గుడ్లు పీకేశారు. తిరగల విసురువాడిగా అయిపోయాడట. తిరగల విసురువాడిగా మహాబలశాలి ఎలా మారిపోయాడేంటి? ఎగతాళిగా ఉన్న రహస్యాన్ని చెప్పేశాడు. కాబట్టి సంసోను దెలీలాతో చేసిన ఆ ఎగతాళిని బట్టి తన బ్రతుకు ఎగతాళి అయిపోయింది. అందుకే ఎవరిని ఎగతాళి చేయకూడదు. ఇంకొకరిని ఎగతాళి చేస్తున్నావంటే, ఎగతాళిగా మాట్లాడుతున్నట్టు ముందు నీ బ్రతుకు కూడా ఎగతాళి అయిపోద్ది ఒక రోజున. ఆఖరికి సంసోన్ లాంటి వాడు, అంత గొప్ప భక్తిపరుడు, ఒక అద్భుతమైనటువంటి ఒక దేవుని వలన పుట్టినవాడు, నాజీరు చేయబడినవాడు, దేవుని కోసం ప్రతిష్ఠితులుగా ఉన్నటువంటి సంసోను దెలీలాతో మాట్లాడిన ఆ పరిస్థితుల్లో ఎగతాళి చేసి 3 సార్లకి తన బ్రతుకు ఏమైపోయిందో చూడండి. 16వ అధ్యాయం 21, అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఎత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగల విసురువాడాయను. అయ్యో సంసోను, ఏంటి పరిస్థితి? ఎగతాళి నీకు అంత ఇష్టం ఎగతాళంటే? ఒకరిని బాధ పెట్టడం, ఒకరిని తోలనాడడం, ఒకటి తక్కువ చేసి మాట్లాడడం, ఒకటి హీనంగా మాట్లాడడం, వాళ్ళని ఎగతాళి చేసి పరిహాసం చేసి నవ్వుకోవడం నాకు సహజమైపోయింది అంటావా? అలాంటి బ్రతుకు నీకు నాకు ఉంటే నెక్స్ట్ నువ్వే ఆ నవ్వుల పాలయ్యేది. నువ్వే బ్రతుకు నవ్వుల పాలైపోయింది. ఏమనుకుంటారు? అరే ఇతనేనా కొదమ సింహాన్ని చీల్చినాడు? ఈయన కొదమ సింహాన్ని చీల్చినాడు, గుడ్లు పీకేశారే. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు ఇతన తిరగలేసరుతున్నాడేంటి? పరిస్థితి అంత ఎగతాళి అయిపోయింది. ఇప్పుడు నవ్వుకుంటున్నారు. 3 సార్లు ఎగతాళిగా దెలీలాతో నువ్వు మాట్లాడితే నీ జీవితం ఏమైంది? పైగా మరలా దేవుడు క్షమించాడు సంసోను గారిని క్షమించి విడిచిపెడితే అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఏ కాలంలో ఉన్న ఫిలిస్తీన్లు కదా వీళ్ళందరూ, ఫిలిస్తీన్ల సమయంలో ఉన్నటువంటి ఈ ఫిలిస్తీన్ల సర్దార్లు 5 గాజా ప్రాంతంలో, అష్కెలోను, ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ 5 ప్రాంతాల్లో ఫిలిస్తీన్ల సర్దార్లు ఏం చేశారంటే సంసోనుతో ఎగతాళాడుతారు. ఈయనేమో దెలీలాతో ఆడితే ఈ సర్దార్లు 5 కూడా సంసోను వదిలేవచ్చు కదా, గుడ్లు పీకేసి ఉన్నటువంటి ఆ వ్యక్తితో మరలా ఎందుకు? ఆ గుడ్లు పీకేసులను తీసుకురండి గుడి మధ్యకి తీసుకురండి అంటే సంసోను గుడి మధ్యకి తీసుకొచ్చారు. 2 స్తంభాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు అక్కడ ఒక ఆయనకి. ఇక్కడ ఒక స్తంభం ఉంది, ఇక్కడ ఒక స్తంభం ఉంది. ఆ 2 స్తంభాల మధ్య నన్ను నిలవబెట్టవా అన్నాడు. ఆ 2 స్తంభాల మధ్య నిలవబెడితే 2 స్తంభాలను లాగేశాడు ఈయన. మొత్తం సుమారుగా ఎంతమంది చచ్చిపోయారు? 3,000 మంది పైగా అక్కడ చచ్చిన వారిగా మనం చూస్తూ ఉంటాం. సుమారు చాలా ఎక్కువ మంది చనిపోయినట్టుగా చూస్తూ ఉంటాం అక్కడ. చూసారు? ఈ సర్దార్లందరూ ఏమయ్యారు చూడండి. ఆ మాట 25వ వచనం చూడండి. 25 అక్కడే 16-25. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలిపించుదుము రండని. ఎవరిని పరిహాసం ఆడతాడు? ఆల్రెడీ గుడ్లు పీకేశారు, ఏడుస్తున్నాడు, రక్తం కారుతుంది. మళ్ళా ఆ వ్యక్తితో ఎందుకు? లేదు చూడాలి, ఆనందం చూడాలి, ఒకడు ఆపదను చూడాలి. వాడు ఆపదన, వాడు ఏడుపు చూసి నేను ఆనందించాలనుకున్నారు ఫిలిస్తీన్ల సర్దార్లు. ఈ సర్దార్లు ఏదైతే అనుకున్నారో సంసోను తీసుకొస్తారు. సంసోను తీసుకొచ్చేసరికి పరిహాసం ఆడుదాం అనుకున్నారు కదా. 27 ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దార్లందరూ అక్కడ ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా, అండర్లైన్, ఏం చేయగా? సంసోను ఎగతాళి చేస్తే 2 స్తంభాలు లాగేస్తాడు. ఫిలిస్తీన్ల సర్దార్లతో పాటు ఎంతో మంది చచ్చిపోతాడని రాసి ఉంటుంది కిందకి మీకు. ఇదంతా కారణం ఎందుకు? ఒక గుడ్లు పోయిన వాడిని వదిలేవచ్చు కదా. వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు. చూసారా? వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు.
ఎగతాళి ఎంత ప్రమాదకరమో చూడండి, అపహాస్యం చేయడం ఎంత ప్రమాదకరమో చూడండి. బంధకాలు ఏమవుతాయి అమ్మ? బంధకాలు బిగించబడతాయి. బతికే ఉంటారు కదా, ఏదో గుడ్లు పీకేశారు వదిలేవచ్చు కదా, ఆహా వదలలేదు, ఆ గుడ్లు పీకిన వ్యక్తిని తీసుకురండి, మేము ఇంకా ఆనందించాలి అని పరిహాసం చేసేసరికి ఫిలిస్తీన్ల సర్దాల ప్రాణాలే పోయాయి. ఇప్పుడు ప్రాణాలు పోయాయి. నెంబర్ 6, లూకాసు వార్త. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. పరిసయ్యుడు, సుంకరి వారి ప్రార్థన ఎన్నో మార్లు మనం విన్నాము. వారి యొక్క అంతరార్థం, ఆ పరిహాసం అనేది ఎలా చేశాడో లూకాసు వార్త 18లో 9 నుండి చదువుతాను, లేదా 10వ వచనం. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతా 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. 13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించు. చూడండి, ఇప్పుడు పరిసయ్యుడు సుంకర్లో తప్పేముంది అనుకుంటున్నారా? తప్పేముంది అంటే, పరిసయ్యుడు సుంకర్ని తక్కువ చేసి చూశాడు, హీనంగా చూశాడు. ఆ పరిసయ్యుడిలాగా ఆడలా కాదు, నేను వాళ్ళ కాదు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను తెలుసా? ఎవరికి కావాలి నీ ఉపవాసం? ఉంటే ఉండు, వాడితో ఎందుకు పోల్చుకుంటావు? కంపారిజన్లో నేను 10వ వంతు ఇస్తున్నాను, 10వ భాగం ఇస్తున్నాను, నేను చెప్తున్నాడు. నేను ఎలా ఉంటున్నాను అలా ఉంటాను అంటే, ఇక్కడ మనకేం కనబడుతుందంటే పరిహాసము చేయలేనట్టు అనిపిస్తుంది, కానీ తక్కువ చేసి చూడడం, తన్ను తాను హెచ్చించుకోవడం, చాలా చులకనగా హీనంగా చూసే దృష్టి నిజంగా ఏంటో చెప్పమంటారా? అది పరిహాసం. నిన్ను నువ్వు గొప్ప చేసుకుని ఎదుటివాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే, తక్కువగా చూస్తున్నావంటే పరిహాసం చేస్తున్నట్టే. ఒకవేళ నువ్వు ఆధిక్యంగా ఉంటే మంచిది, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కానీ నీకున్న భక్తిని బట్టి, వాడు చూడు, వాళ్ళ బ్రతుకు చూడు, వాడి ప్రార్థన, నేను ఎలా ఉంటున్నాను నాకు తెలుసా, నేను ఎలా ఉంటున్నానో తెలుసా అని చెప్పుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, పాపినైనా నన్ను కరుణించని సుంకరంటే 13, 14లో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు. అందుకే ఎప్పుడు కూడా మనం భక్తిలో ఎంతున్నా ఎదుటి వ్యక్తిని హీనంగా చూసే పరిస్థితి ఎప్పుడు రాకూడదు. వాళ్ళ ఇష్టం, అది వస్తే మంచిది, లేకపోతే ఏంటి, అంతేగాని నా భక్తి, వాళ్ళ భక్తి, వీళ్ళ భక్తి అని కంపారిజన్లు పెట్టుకోకూడదు. నువ్వున్నావా నీకు మంచిది, నువ్వు ఎదుగుతున్నావా నీకు క్షేమం, కానీ నీ భక్తిని బట్టి మరొక వ్యక్తిని తోలనాడుకు. వాళ్ళు వస్తే వాళ్ళకి మంచిది, వాళ్ళకి రాకపోతే అదే వాళ్ళకి నష్టం, అదే వాళ్ళకి కష్టం, దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు పోల్చుకోవద్దు. నీ భక్తి ఉంటే నీ భక్తిని పెంచుకుంటూ వెళ్ళు. పరిసయ్యుడు సుంకర్లా ఉండకూడదు. చివరిగా యేసు ప్రభువుని సైతము మనుషులు వదలలేదు. యేసు ప్రభువుని సైతం ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అనేక మంది ప్రజలు ఏం చేశారు? యేసు ప్రభుని తెలుసమ్మా ఏం చేశారు? ఆనాడు సిలువ వేయక ముందు పరిహాసం చేశారు, క్రీస్తు ప్రభుని తిట్టారు. తిండిపోతూ, తిరుగుబోతూ, త్రాగుబోతూ దూషించారట. తల మీద కొట్టి, నిన్నెవరు కొట్టారో చెప్పుకో. ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. యేసు ప్రభుని తల మీద కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పుకో. చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది, ఎంత ఎగతాలు చేస్తుంటారు. ఆ పరిస్థితి మీరు ఊహించండి. వాస్తవానికి యేసు ప్రభుని కొట్టి ముందుకు వచ్చి నిన్నెవరు కొట్టారో చెప్పుకో అంటే ఎంత ఎగతాలమ్మా. ఎగతాలను కూడా భరించాడు. ఆఖరికి ఒంటి మీద ఉన్న ఆ అంగీ ఉప్పేసి దాని చీట్లు వేసుకుంటున్నారట అంగీని. అంటే ఎంత తిట్టడం, దూషించడం, తల మీద కొట్టి ఎవరు కొట్టారో చెప్పుకో అంటే ఎంత ఎటకారంగా ఉంది చూడండి. యేసుప్రభు అంటే అంగీని తీసేసి చీట్లు వేసుకున్నారట, అపహాస్యం చేశారు. మార్క్స్ సువార్త 15వ అధ్యాయం సందర్భం అక్కడ చదువుకుని చివరిగా 2 మాటలు. మార్క్స్ సువార్త 15వ అధ్యాయం. మార్క్స్ సువార్త బాగా రాశారు మార్క్ గారు. మార్క్స్ సువార్త 15వ అధ్యాయం మీరు 31 చూడగలిగితే, 15:31లో ఇలా రాయబడి ఉంది, చదువుతాను. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించును, తన్ను తాను రక్షించుకొనలేడు. చూడండి ఎలా చెప్తున్నారు. ఇతరులను రక్షిస్తారట. ఏది? సిలువ మించి కిందకు దిగు, నువ్వు తప్పించుకో సిలువ మరణాన్ని. ఎగతాళి. యూదుల రాజా అని పెట్టారు, ఎగతాళిగా యూదుల రాజా అని పెట్టారట పైన. నిజంగా అతను యూదులకు రాజే, అందరికీ కాదు, లోకానికే రాజు అయిన.
నువ్వు ఎగతాళిగా పెట్టారు పైన, యూదులకు రాజా, యూదులకు రాజు అని. యూదులకు రాజు అని నిజంగా ఆయన రాజే, అందరికీ రాజే. కానీ మన జీవితంలో ఈరోజు ఆనాటి ప్రభువులు యేసు ప్రభువును కూడా ఎంతగా వాళ్ళు చూడండి అపహాస్యం చేశారో, ఇప్పుడు యేసు ప్రభు యొక్క పొజిషన్ ఎక్కడున్నారు? ఆయన తండ్రి, అది ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు అంటే ఆ రోజు ఎగతాళి చేయబడ్డా ఇప్పుడు ఆయన స్థితి ఎలా ఉందో మీరు చూడాలి. ఈరోజు నేనైనా మీరైనా ఎగతాళి చేయబడ్డాం, పరిహాసం చేయబడినా, నిన్ను చూసి ఎవరైనా నవ్వుకుంటే నవ్వుకున్నామండి, పరిహాసం ఆడినవండి, అపహాసం చేయనవండి. ఒక రోజున యేసు ప్రభు ఏ స్థితిలో అయితే అక్కడికి వెళ్ళాడో అలా ఆ పరిహాసాన్ని తట్టుకుంటూ, నా అపహాసాన్ని తట్టుకుంటూ, ఏడుపును దిగమింగుకుంటూ యేసు ప్రభు కోసం నువ్వు బ్రతకగలిగితే, ఖచ్చితంగా యేసు ప్రభులాగా బ్రతకగలిగితే, ఆయన ఏ స్థితిలో దేవుడు ఆయన ఉంచాడో, అపహాసానికి గురయ్యాడా ప్రభు? ఆ రోజు గురయ్యాడు. కొట్టారు, ఎవరు కొట్టారు చెప్పుకో, చీట్లు వేశారు, తిట్టారు, దూషించారు, అన్నీ పడ్డాడు. నన్ను చూసి నవ్వుకుంటున్నారు కదా, నవ్వుకోండి, నవ్వుకోండి, మీకు ఎంత నవ్వొస్తే అంత నవ్వుకోండి. అయితే ఏ స్థితిలో ఆయన ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారో చూడండి. ఫిలిప్పీ పత్రిక, మిగతా వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే ఒక రోజున ఎలా ఉంటుందో మీకు భయంకరమైన పరిస్థితి చూస్తాం ఇక్కడ. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనం, లేదంటే డైరెక్ట్గా మనం 9వ వచనం 10వ వచనం చదువుతాను. అందుచేత పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు. ఒక రోజున అమ్మ ఇలా ఉన్నాళ్ళు, ఇలా గుండె ఇలా ఉంటారు కొంతమంది, ఉండు, ఒక రోజున ఇలా అయిపోతాడు, గుండెలు బాదుకుంటుంటారు. నిజం చెప్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే పైకి ఇలా ఇలా ఉంటుంటారు పెద్ద, ఇలా ఉండే వాళ్ళందరూ ఒక రోజున కాళ్ళు బెండ్ అవుతాయి, బెండ్ చేస్తాడు, గుండెలు బాదుకుంటుంటారు. అయ్యో, ఇలాంటి యేసు ప్రభువును ప్రకటిస్తుంటే అపహాసం చేశానా, అలాంటి క్రైస్తవ జీవితాలు ఎగతాళి చేశానా అని ఒక రోజున గుండెలు బాదుకుంటూ ఉంటే ఆ రోజు అర్థమవుతుంది బాధ. అందుకే యేసు ప్రభు ఏ రీతిగా బాధ అనుభవించాడో, శ్రమలు అనుభవించినా, అపహాసం చేసినా, ఆయన స్థితి బాగుందని నీకు అర్థమైతే ఈరోజు నన్ను ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది పరిహాసం చేసినా, ఎంతమంది ఎగతాళి చేసినా, నాకు దేవుడిచ్చే స్థానం ఏంటో నాకు తెలుసు అన్న ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. అది ఖచ్చితంగా ఆయన పొందుకున్నాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళు పొందుకుంటారు. యెషయా గ్రంథం చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చివరిగా యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం చూడండి. చివరి మాట యెషయా గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. బలాత్కారులు లేకపోవుదురు. నెక్స్ట్ అండర్లైన్ చేసుకోండి. పరిహాసకులు ఏమవుతారు అమ్మ? పరిహాసకులు ఏమవుతారు? నశిస్తారు. ఈరోజు పరిహసించేవాడు ఒకరోజు నాశనానికి సిద్ధంగా ఉండండి. నువ్వు నాశనం అవుతావు. నువ్వు వెళ్ళే స్థలం నాశనకరమైన స్థలానికి వెళ్తావు. ఈరోజు నవ్వుకునే వాళ్ళు, ఎగతాళి చేసుకునే వాళ్ళు, ఎదుటివాడిని తక్కువ చేసి హీనంగా మాట్లాడేవాడు, గేలి చేసేవాడు, వాళ్ళందరూ కూడా మీరు ఒక మాట రాసుకుని తర్వాత చూడండి. ఇర్మియా గ్రంథం 12:6 కూడా రాసుకొని మీరు తర్వాత చూడండి. ఈ ఇర్మియా 12:6లో ఎక్కువగా ఎవరు ఎగతాళి చేస్తారో తెలుసామా? అక్కడ రాశాడు, మన కుటుంబస్తులేనట, మన కుటుంబంలో వాళ్ళేనట. ఇది వాస్తవం, దేవుడు రాయించాడు. ఎవరయ్యా ఎక్కువ ఎగతాళి చేసేది ఎవరు అంటే ఈరోజు నా కుటుంబం వాళ్ళే అన్నట్టుగా కనబడుతుంది అక్కడ. నీ బంధువులే, నీ రక్త సంబంధికులే, నీ తోడబుట్టిన వారే. అవునా? మరి దేవుడు రాయించాడు, ఎక్కువగా బయట నుంచి రాకపోయినా మన వాళ్ళే మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారట. ఇర్మియా 12:6 తర్వాత మీరు చూడగలరు. కాబట్టి బంధకాలు మరింత బిగింపబడకుండానట్లు మనం ఎలా ఉండొద్దు? పరిహాసకులై ఉండొద్దు. ఎప్పుడు ఎవరిని పరిహాసించద్దు. ఇక్కడ సందర్భాలన్నీ మీరు ఒకసారి చూడండి. ఆ పరిహాసం అనేది ఎప్పుడు నేను చేయకూడదు. ఎవరిని అపహాసించద్దు, ఎవరిని అపహాసం చేయొద్దు. చెప్పాను కదా, వాళ్ళ శరీరాన్ని బట్టో, శరీర దారుఢ్యాన్ని బట్టో, పొట్టి, పొడవు, సన్నం, లావు, ఏమో దెబ్బ లేదా బండ, ఈ భాష, ఈ భాషా శైలి రాకూడదు క్రైస్తవుడికి. వాళ్ళు ఎలాగున్నా దేవుడు పుట్టించాడు, ఆ రంగు దేవుడిచ్చాడు, ఆ స్థాయిలో ఉన్నారు. దేవుణ్ణి నిందించే పరిస్థితి మనకు రాకూడదు. కాబట్టి ఒక్కసారి నా జీవితంలో కానీ మనందరి జీవితంలో ఈ మాటలు ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే మీరు విన్నారో, మన జీవితంలో పరిహాసం వలన కలిగేది ప్రమాదమే.
పరిహాసం వల్ల కలిగేది ప్రమాదమే. ఆ ప్రమాదం నుంచి అందరూ తప్పించుకొని ఏ సహోదరుడును ఏ సహోదరుని ఎప్పుడు నా భవిష్యత్తులో నా జీవితంలో తోలనాడక అపహాసం చేయక అవహేళన చేయకుండా తక్కువ చేసి మాట్లాడకుండా హీనంగా చూడకుండా గౌరవించే స్థాయిలో ముందుకు వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.